Hello everyone. నేను Dr.TanuSree Chakraborty, Consultant Neuro and Spine Surgeon, Yashoda Hospital. సో ఈరోజు మీతో పాటు ఒక వెరీ కామన్ న్యూరోసర్జరికల్ విషయంలో మాట్లాడతామని వచ్చేసాను. We have plans of discussing various topics with you and give you little tips so how that you can take care of yourself and ప్రతి వారంలో ఒక్కొక్క పాయింట్తో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు నేను పికప్ చేసిన పాయింట్ ఈజ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ విత్ విచ్ వీఆర్ సీయింగ్ పేషెంట్స్ ఎవ్రీ డే ఇన్ ఓపీ, దట్ ఈస్ హెడేక్, తలనొప్పి. సో ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది? ఈజ్ ఇట్ సీరియస్? ఇది ఏమన్నా పెద్ద విషయమా ఏంటి? దీని గురించి కొంచెం మీతోని డిస్కస్ చేద్దాం. ఇట్లాగా ప్రతి వీక్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని మన టైమ్స్ ఆఫ్ తెలుగు ఛానల్లో నేను మీ దగ్గర వస్తున్నాను దీని గురించి డిస్కస్ చేయడానికి. సో హెడేక్ చాలా కారణంతో రావచ్చు. బట్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ ఫర్ సమ్ టైమ్, ద మోస్ట్ కామన్ ఫియర్ దట్ ప్లేక్స్ ఇస్ మైండ్. మనకి పెద్ద భయం ఏమవుతుంది అంటే, నాకు ఏమైనా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందా ఏంటి, ఏం చేయాలి ఇప్పుడు? సో headache most commonly it comes from not so serious conditions. So let us discuss about headache. Okay, in general headache can come from very basic conditions such as fever. మీకు వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు, ఎనీ ఫెబ్రల్ ఇల్నెస్ ఉన్నప్పుడు, డీహైడ్రేషన్ ఉన్నప్పుడు, చిన్నది అనీమియా ఉన్నప్పుడు కూడా మీకు హెడేక్ రావచ్చు. బేసిక్గా ఐ సైట్ కూడా తేడా వచ్చినప్పుడు అప్పుడు కూడా హెడేక్ రావచ్చు. ఇట్లా చిన్న చిన్న విషయాలు, డీహైడ్రేషన్, దీంతో కూడా హెడేక్ రావచ్చు. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్లీ సీన్ కాజెస్ ఆఫ్ హెడేక్ దట్ వీ సీ ఇన్ అవర్ డైలీ ఓపీడీ. బట్ దీనికనే పెద్దది, మోస్ట్ కామన్ రీజన్ వై పీపుల్ కమ్ టు అస్ విత్ హెడేక్ ఇస్ టెన్షన్ హెడేక్. మన ఇంట్లో ఉన్న, వర్క్ ప్లేస్లో ఉన్న స్ట్రెస్తో హెడేక్ వస్తుంది. అది మోస్ట్ కామన్లీ మేము చూస్తున్నాం. బట్ ఇది పక్కన పెడితే కొన్ని సీరియస్ విషయాలు కూడా ఉన్నాయి, దీనికోసం కూడా హెడేక్ వస్తుంది. సో వాట్ ఆర్ ద సీరియస్ ఇష్యూస్ ఫర్ విచ్ పేషెంట్ కెన్ సఫర్ ఫ్రమ్ హెడేక్? ఫస్ట్ ఈజ్ మైగ్రేన్, దీని తర్వాత సర్వైకల్ స్పాండాలోసిస్ ఆర్ మెడలో ఉన్న స్పాండాలోసిస్, దీని తర్వాత స్ట్రోక్, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చినప్పుడు తలనొప్పి రావచ్చు. ఆర్ ఇఫ్ సమ్ బ్లీడింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్సైడ్ ద బ్రెయిన్, ఏమైనా క్లాట్ వస్తే కూడా ఇట్ హెడేక్తోనే ప్రెజెంట్ అవుతాయి ఒక్కొక్కసారి. అండ్ మోస్ట్ సీరియస్ కండిషన్ ఈజ్ బ్రెయిన్ ట్యూమర్. బ్రెయిన్ ట్యూమర్ ఉంటే హెడేక్తో చాలా బ్రెయిన్ ట్యూమర్స్ ప్రెజెంట్ అవుతాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ సఫర్డ్ ఫ్రమ్ సమ్ ట్రామా టు ద హెడ్ ఇన్ ఫ్యూ మంత్స్ పీరియడ్, యూ కెన్ ప్రెజెంట్ విత్ అ హెడేక్. సో ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ కలిపి వీ హ్యావ్ టు క్లినికలీ అండ్ రేడియోలాజికలీ ఇన్వెస్టిగేషన్స్ చేసి అన్నీ రూల్ అవుట్ చేసుకొని అప్పుడు మేము చివరి వరకు మీకు వీ కెన్ డయాగ్నోజ్ యూ వెదర్ ఇట్ ఈస్ అ సీరియస్ హెడేక్ ఆర్ నాట్. సో ఇప్పుడు ఈ అన్నీ విని భయపడకండి. మోస్ట్లీ ఈ పెద్ద జబ్బులు రావు. యూజువల్గా ఇట్ ఈస్ ద వెరీ బేసిక్ కాజ్. సో మీకు హెడేక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో మీకు హెడేక్ మైల్డ్గానే ఉన్నప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ సివియర్, ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ యువర్ డైలీ యాక్టివిటీస్ or you are able to do your work, it is just of a few hours duration. If you are having some fever, if you are dehydrated or మీరు చాలా ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయిన తర్వాత హెడేక్ వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్స్లో యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద హెడేక్ విత్ ఫ్యూ ఇనిషియల్ రెమెడీస్ అట్ హోమ్ ఓన్లీ. సో ఇట్లాగే హెడేక్ వచ్చినప్పుడు టేక్ రెస్ట్, టేక్ 1 or 2 days రెస్ట్ ఫ్రమ్ యువర్ వర్క్, గెట్ సమ్ అడిక్వేట్ స్లీప్. మీ స్లీప్ ఇన్అడిక్వేట్గా ఉన్నప్పుడు మీకు హెడేక్ రావచ్చు. సో టేక్ అడిక్వేట్ స్లీప్. ఇఫ్ యూ ఆర్ నాట్ టేకింగ్ ఫ్లూయిడ్స్ వెరీ వెల్, గెట్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ వెరీ వెల్. ఇఫ్ యూ హ్యావ్ స్పెక్ట్స్, go and visit your eye doctor and see whether any change in the power has happened or not. Get that corrected and we'll follow it up whether the headache is persisting or not. ఇది మొత్తం చేసి even if the headache is still persisting, take paracetamol, take some rest. ఈ అన్ని మెజర్స్ చేసుకొని చూడండి few days. ఓకే, ఇది అన్నీ అయినప్పుడు still if your headache is persisting, now let us come to few other points which should make you cautious from day one. ఎప్పుడు మీరు హెడేక్ వచ్చినప్పుడు immediately you should think about I should go to see a doctor. అది points 80 when you should be serious about your headache. 1, if the headache is very severe, that is అంత సివియర్ హెడేక్ వచ్చినా మీరు యు ఆర్ అనేబుల్ టు డూ ఎనీ వర్క్, యు ఆర్ ఆల్మోస్ట్ బెడ్ రిడన్, యూ హ్యావ్ టు లై డౌన్, యూ కెనాట్ గెట్ అప్, అంత సివియర్ హెడేక్ వచ్చినప్పుడు యూ షుడ్ గో టు అ డాక్టర్.
ఇఫ్ యువర్ హెడేక్ హ్యాస్ కమ్ వెరీ సడన్లీ అండ్ ఇన్ అ సివియర్ మేనర్, చిన్నది వచ్చినా పెరిగింది అది కూడా ఇంపార్టెంట్, అండ్ సడన్గా సివియర్ హెడేక్ వచ్చిన, that we called thunderclap headache, that signifies some bleeding which happens in the brain, it might signify. సో అట్లా వచ్చినప్పుడు మీరు కాషియస్ అయిపోవాలి. నెక్స్ట్, if your headache is associated with some other symptoms also, like what, severe vomiting, some disturbances in your vision, మీకు మాట సరిగా రావట్లేదు హెడేక్తో పాటు, ఫిట్స్ లాగా వస్తుంది, ఒక్కసారి స్పృహ కోల్పోయి పడిపోయారు హెడేక్ అయిన తర్వాత, హెడేక్ వచ్చిన తర్వాత, దీని తర్వాత యు ఆర్ గెటింగ్ వీక్నెస్ ఆర్ నమ్నెస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, యు ఆర్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ స్పీకింగ్, యు ఆర్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ విజన్, యు ఆర్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్, అట్లానే సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూ షుడ్ గో అండ్ కన్సల్ట్ అ డాక్టర్. Next, after that, if you are having severe neck pain and neck stiffness along with headache, go to a doctor. It might indicate some infection in the brain. If you are having very high grade fever associated with the headache, go to your doctor. With severe headache, if you are having confusion, difficulty in understanding what other people are saying, difficulty in walking, మీరు urine motion control చేయడం కష్టం అవబోతుంది. One more important thing, if you have had any head trauma, తలలో ఏమైనా దెబ్బ తాకింది లాస్ట్ 3-4 monthsలో, few monthsలో, then you should definitely go and visit your doctor if you are again having a new headache. Next, ఇంకొక పాయింట్ is, if you are having mild headache and you have noticed change in the nature of your headache in recent times. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్గా మీ హెడేక్ చాలా మైల్డ్గానే ఉంది అండ్ ఇట్ వాస్ డిఫ్యూజ్, మీ హెడ్లో మొత్తం ఏరియాలో కొంచెం హెడేక్ లాగా ఉంది, అట్లానే నడుస్తుంది, యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ బట్ మైల్డ్గానే ఉంది, పారాసిటమాల్ తీసుకుంటున్నారు తగ్గిపోతుంది, మళ్ళీ ఫ్యూ అవర్స్ తర్వాత మైల్డ్గానే వచ్చేస్తుంది, అట్లా ఉంది. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇఫ్ యూ నోటీస్ సమ్ చేంజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద హెడేక్, దీని అర్థం ఏంటి, ఇఫ్ ద హెడేక్ హ్యాస్ బికమ్ సివియర్, దట్ ఈస్ ఫర్ వన్. నెక్స్ట్ ఈస్, మీ హెడ్లో ఒక పాయింట్లో లోకలైజ్ అయిపోయింది ఓ హెడేక్. ఫర్ ఎగ్జాంపుల్, డిఫ్యూజ్గా ఉన్న హెడేక్ ఇప్పుడు మీకు హెడ్లో ఒక పాయింట్లోనే ఎక్కువ ఫీల్ అవుతుంది ఆ హెడేక్, ఇట్లాగే సిచ్యువేషన్స్ ఉంటే, అండ్ అలాంగ్ విత్ దాట్ ఎనీ న్యూ అడిషనల్ ఫీచర్స్ డెవలప్డ్ అలాంగ్ విత్ ద హెడేక్, గో అండ్ విజిట్ యువర్ డాక్టర్. అండ్ యూజువలీ ఇట్లా పేషెంట్స్ చూసినా మేము డీటెయిల్గా thorough clinical examinations చేస్తాం. We have a list of clinical examinations which can give us pointers as what is the reason for your headache. అది చేసినప్పుడు we have a battery of tests and investigations also which we can go ahead with and give you a clarity in diagnosis and treatment. ఇట్లాగా హెడేక్ తీసుకొని మన దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు మేము డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తాం వీళ్ళకి. సో ఫస్ట్ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం, ఎన్ని రోజు నుంచి హెడేక్ ఉంది, ఏ ఏరియాలో ఉంది, హౌ ఇట్ ఈస్ స్టార్టింగ్, ఎర్లీ మార్నింగ్లో హెడేక్ ఉన్నా దీంతోపాటు వామిటింగ్ ఉన్నా, దట్ ఈస్ పాయింట్స్ టు అ సీరియస్ ఇష్యూ. ఇఫ్ ద హెడేక్ ఇస్ కమింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అన్ని పని చేసి టయర్డ్ హెడేక్ వస్తే అది మోస్ట్ లైక్లీ అ స్ట్రెస్ హెడేక్. సో మేము అన్ని న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి విజన్ టెస్ట్ చేసి విని ఎట్లా వాక్ గేట్ ఎలా ఉంది అన్నీ చెక్ చేసి దెన్ వీ కెన్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ లైన్. ఏమైనా డౌట్ ఉంటే we can go with an MRI scan or a CT scan to see if anything is there. First మన దగ్గర వచ్చినప్పుడు ఏం న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ నార్మల్ ఉంటే యూజువల్ వీ గో ఫర్ అ విజువల్ టెస్ట్, ఐ టెస్ట్ చేసి దీంట్లో కూడా ఏం లేకుంటే మేము ఫాలో అప్లో పెడతాం. బట్ సీరియస్ ఏమైనా కనపడితే ఇమీడియట్లీ గో ఫర్ అ స్కాన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఒక యంగ్ మేల్ పేషెంట్ 30 years old was suffering from headache since very long time. His headache was very mild in nature. It used to come once or twice a month. Then medicines తీసుకొని తగ్గిపోతుంది. సో లాస్ట్ 4-5 years అయినా అట్లా హెడేక్తోని సఫర్ అవుతున్నా, బట్ ఇట్ వాజ్ మైల్డ్. సో ఆయన ఏం చేయలేదు దీని గురించి. నెక్స్ట్ లాస్ట్ 1 monthలో his headache became very severe. ఆ సేమ్ headache it became very severe and it localized to one part of the brain. దట్ ఈస్ ఒక ఈ టెంపుల్ సైడ్లో ఆయన హెడేక్ వచ్చి కూర్చుంది అండ్ ఇట్ బికేమ్ ఫ్రీక్వెంట్ ఆల్సో. హీ స్టార్టెడ్ హ్యావింగ్ హెడేక్ once or twice a week or 3-4 days a week. అది వచ్చినప్పుడు ఆయన నా దగ్గర వచ్చారు. సో అది చూసి ఇంకా డీటెయిల్స్ హిస్టరీ తీసుకొని సిటీ స్కాన్కి పంపిస్తే బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది. బట్ దట్ వాజ్ వెరీ లక్కీ, దట్ వాజ్ అ బినైన్ ట్యూమర్ అండ్ దీంట్లో మెడిసిన్లో కూడా ట్రీట్ చేయడానికి ఆప్షన్ ఉంది. సో ఇట్ వాజ్ లక్కీ దట్ వీ డయాగ్నోస్డ్ హిమ్
అట్ ద ఎర్లియస్ట్. మీకు కూడా ఇట్లాగా నేను చెప్పిన విషయము ఇన్ఫర్మేషన్ దీని గురించి చెప్తున్నాను. సో మీరు కూడా అలర్ట్ అయిపోయి ఇట్లాగా ఏమైనా కనపడితే తొందరగా మన దగ్గర వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ హెల్ప్ యూ వాట్ అట్ ద ఎర్లియస్ట్. సో ఈరోజు మేము డిస్కషన్ విషయం వాజ్ తలనొప్పి ఎందుకు వస్తుంది, అది వస్తే ఏం చేయాలి, ఇవన్నీ మీకు చెప్పాము. సో నెక్స్ట్ ఇలాంటి ఎవ్రీ వీక్ ఒక కొత్త టాపిక్ తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి నేను డాక్టర్ తనుశ్రీ చక్రవర్తి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ యశోద హాస్పిటల్, మన టైమ్స్ ఆఫ్ తెలుగు ఛానల్లో ఎవ్రీ వీక్ వస్తాను. థ్యాంక్ యూ.